జెడ్పీ హై స్కూల్లో 83-84లో 10th క్లాస్ చదివిన మేమందరం కలిసి ఫ్రెండ్స్ సేవా సంఘం పేరుతో ఇప్పటికి 5 సంవత్సరాల క్రితం ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంఘం తరఫున మా మిత్రులకు ఆర్థికంగా కానీ ఏదైనా ఇతరత్ర సహాయాలు చేయాలనే ఉద్దేశంతోనూ సంఘాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అలాగే కొంతమంది మిత్రులకు ఆర్థికంగానూ చేయూతనివ్వడం కూడా జరిగింది. దాంతోపాటు ఫ్రెండ్స్ సేవా సంఘం తరఫున పేదలకి ఏదైనా చేయాలనే తపనతో ఒక్కొక్కరికి చేయలేం కాబట్టి అందరికీ ఆమోదయోగ్యంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా మా హై స్కూల్ ముందర గత 4 సంవత్సరాల నుంచి మంచినీరు, మజ్జిగ మరియు ఎండల కాలంలో రాగి సంగటి చల్లగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి బాగా ఉండాలనే ఉద్దేశంతో రాగి సంగటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమం ఇప్పటికీ ఈరోజు కూడా జరుగుతూ ఉంది. అలాగే ఈ యొక్క బీదలలో అనాథలుగా ఉన్నటువంటి వృద్ధులకు, పిల్లలకు వారికి ఈ యొక్క దుప్పట్లు, తర్వాత వచ్చేసి వాళ్ళకి ఫ్రూట్స్ అవి కూడా పంపిణీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా ఫ్రెండ్స్ సేవా సంఘం తరఫున ఒకానొక సమయంలో కరోనాతో చాలామంది విలువిల్లాడే సమయంలో వారి అందరికీ కూడా 2000 చిల్లర పైజులకు మాస్కులు ప్రజలకు, పాదాచారులకు, బీదవారికి అందరికీ పంచడం జరిగింది. అలాగే మా ఫ్రెండ్స్ సేవా సంఘం తరఫున మేము అనుకుంటూ ఉన్నప్పటికీ కరోనా వలన 10th క్లాస్ స్టూడెంట్స్కి మెరుగైనటువంటి మార్కులు సాధించిన ముగ్గురికి ఇవ్వాలనే ఆలోచనతో మేము చదివిన బద్వేల్ జెడ్పీ హై స్కూల్లోని ముగ్గురికి, తర్వాత వచ్చేసి మా మిత్రుడు సముద్రాల శ్రీనివాసులు అలియా సాధన శ్రీనివాసులు, తను కూడా గవర్నమెంట్కు తీర్చిపోని విధంగా నామమాత్రం ఫీజులతో, ముఖ్యంగా నా బంధువుల పిల్లలు కూడా ఇక్కడే చదువుతుంటారు, అందరి కూడా విద్య అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ స్కూల్లో ముగ్గురికి, ఈ స్కూల్లో ముగ్గురికి, గవర్నమెంట్ స్కూల్లో 591 ఫస్ట్ ప్లేసు, సాధన స్కూల్లో 586 ఫస్ట్ ప్లేసు, తర్వాత గవర్నమెంట్ స్కూల్లో 582, ఇక్కడ 584, తర్వాత గవర్నమెంట్ స్కూల్లో 3వ ప్లేస్లో 578, ఇక్కడ 560 మార్కులతో సాధించడం జరిగింది. ఈ పిల్లలు ప్రప్రదంగా వాళ్ళ పేర్లు 591 సాధించినటువంటి అధికారి దక్షిత, 582 మార్కులు సాధించిన తుడిమెల్ల నాగ శ్రీనిత్య, 578 మార్కులు సాధించిన పఠాన్ అన్వరుల్ హసన్, వీరు గవర్నమెంట్ హై స్కూల్లో చదివిన విద్యార్థులుగాను. తర్వాత సాధన స్కూల్లో పండుగాయల భరత్ మహి సాత్విక్ 526 మార్కులు, నల్లబల్లి అనిత 584 మార్కులు, ఊరిపిండి సౌమ్య 560 మార్కులతో మన పట్టణంలో ఎవరికి తీసిపోని విధంగా బద్వేల్లో కాదు చుట్టుపక్కల వీళ్ళు మార్కులు సాధించడము. దానితో మేము ఈ 2 స్కూళ్ళకు సంబంధించినటువంటి విద్యార్థులకు పారితోషిక కింద ఒక్కొక్కరికి ఫస్ట్ ప్లేస్ వాళ్ళకి వచ్చేసి 6000 వంతున, 2వ ప్లేస్లో వచ్చినటువంటి అత్యధిక మార్కులు సాధించిన వాళ్ళకి 5000 వంతున, మేడం 5000 వంతున, 3వ మార్కులు సాధించినటువంటి వాళ్ళకి 4000 వంతున ఇస్తూ వాళ్లకు ప్రత్యేకంగా వాళ్ళ ఫోటోతో కూడినటువంటిది ఒక మెమెంటోను కూడా ఆ విద్యార్థులకు అందించడము, ఆ విద్యార్థుల తల్లిదండ్రులను కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళు చేసిన యొక్క కృషికి ఫలితంగా వాళ్ళు సాధించిన మార్కులకు వారిని కూడా అభినందించు వాళ్ళకు ఒక శాల్వాతోనూ మరియు ఒక స్పీడ్ బాక్స్తోనూ సత్కరించడం జరిగింది. అలాగే వచ్చినటువంటి పిల్లలు, వారి యొక్క పేరెంట్స్, వారి బంధువులు మరియు మా మిత్రులందరికీ కూడా ఈరోజు భోజన సదుపాయాన్ని కలిగించి ఇవన్నీ చేయడం జరిగింది. వీటన్నిటికీ కారణమైనటువంటి మా ఫ్రెండ్స్ సేవా సంఘంలోని ప్రతి సభ్యుడికి, ప్రతి ఒక్క మిత్రుడికి, ప్రతి ఒక్కరి గురిక మా ఫ్రెండ్స్ సేవా సంఘం ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాం. ఇక్కడ కార్యక్రమం జరిగేదానికి ముఖ్యంగా ఇక్కడ మాతో పాటు ఇక్కడ ఇప్పుడు మీకు ఎవరైతే కనిపిస్తున్నారో వీరితో పాటు ఈరోజు సమావేశానికి వచ్చిన వారితో పాటు రాని వ్యక్తులు, చాలా దూరంలో ఉన్నటువంటి వ్యక్తులు, అందరూ 50 సంవత్సరాలు పైబడే వ్యక్తులు వివిధ కారణాల చేత ఉద్యోగరీత్యా కానీ పనుల రీత్యా కానీ రాలేకపోయి ఆర్థిక సహాయాన్ని అందించినందువల్ల మేము ఇప్పటివరకు వారు అందించినటువంటి సహాయ సహకారాలతో ఇప్పటివరకు మంచి కార్యక్రమాలు చేశాం. ఇక ముందు కూడా చేయాలనే ఆలోచనతో ఉన్నాం. తదుపరి చేసినప్పుడు మీకు ఆ విషయాలు కూడా తెలియజేస్తాం. ఇప్పటివరకు 104 బ్యాచ్లు, 104 సంవత్సరాల చరిత్ర గల హై స్కూల్లో మేము ఒక్క స్టూడెంట్ బ్యాచ్ 8384 మాత్రమే ఇంతవరకు 5 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఏ పనైనా చేయాలనుకుంటే మా మిత్రుల సహకారంతో తప్పక విజయాన్ని సాధిస్తున్నాం. మీ యొక్క మీడియా ద్వారా అందరికీ తెలియజేయడం ఏమంటే ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క సమయాన్ని ఆర్థికంగా కొంత వాళ్ళను వెచ్చిస్తే ప్రతి ఒక్కరి గురికి అంతో ఇంతో మనం మార్గదర్శకులుగా ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.